ఏంటి అంటే ఎవరికి నా పేరు గుర్తుంది, అందరూ హర్షి 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 అనేది. మా మమ్మీ హర్షి అనేది, మీరు హర్షి అనేది, అందరూ హర్షి అనేది. హైందు హైందు. When did you first know that పక్కన హర్షి హర్షి? పాండీ రోజు ఐ స్టిల్ రిమెంబర్. అలా పడుకుని ఉన్నాము. ఒకరోజు వచ్చి నీకు ఒక స్టోరీ చెప్పాలి అని మన ఇంట్లో వైదేహి వదిన పెళ్ళికి పిలిచారు. నేను వెళ్ళాను. పలానా చీర కట్టుకున్నాను. ఆ చీర, జ్యువెలరీ, ఆ రోజు గురించి ఇంత డిస్క్రైబ్ చేసింది తెలుసా. ఆల్మోస్ట్ 45 minutes తర్వాత అసలు మ్యాటర్ ఏంటక్క అంటే అక్కడ నాకు ఒక తమ్ముడు ఉన్నాడు కదా దీపక్. నేను ఫస్ట్ దినేష్ అని అన్నాను. కాదు ఇంకొక తమ్ముడు కూడా దీపక్. అసలు లైక్ ఎప్పటి నుంచో మా ఇద్దరి మధ్యలో అని స్టార్ట్ చేసింది. అమ్మ బాబోయ్ బ్లాస్ట్. కట్టు 20 minutesకి బావతో కాల్. కట్టు 12 hours పాండీ టు చెన్నై బావని కలడు. లైక్ ఏం జరిగింది, నేను ఏమనుకుని పాండీకి వచ్చాను, లాస్ట్కి ఏం ఫిగర్ చూపించారు మీరు నాకు అని. अलग तुझ में असर कुछ है के दिखता नहीं मगर कुछ है. अलग तुझ में असर कुछ है के दिखता नहीं मगर कुछ है. మేము చాలా తక్కువ మాట్లాడుకుంటాం, బట్ ఎక్కువ కమ్యూనికేట్ అవుతుంది. చిన్నప్పటి నుంచి అక్కతో ఎలా ఉంటుందంటే దేనికి హడావిడి ఉండదు. ఏం మాట్లాడినా కూడా సరేలే అవునులే సింపుల్గా తీసేస్తుంది. సో ఒకవేళ టెన్షన్ తెచ్చుకున్నా కూడా అక్కతో మాట్లాడితే కామ్ అయిపోతుంది. చాలా బాగుంటుంది. చాలా కూల్గా ఉంటుంది అక్క. అంటే కోపం రాదు, ఏదైనా చాలా కూల్గా నిదానంగా చేస్తుంది అక్క. అండ్ స్వీట్గా మాట్లాడుతుంది. ఏదైనా హెల్ప్ అంటే ఇంకా పరిగెత్తుతుంది అక్క. నాకు ఇది కావాలి అంటే ఇంకా తెచ్చిచ్చేస్తుంది. లైక్ నీలాగనమాట. What I mostly like about her is that she's more patient in things. అంటే చాలా ఓపిక ఎక్కువ, చాలా కామ్గా. అంటే జనరలీ అందరికీ ఓపిక ఉంటుంది, బట్ లైక్ మన సిచ్యువేషన్స్ ఇట్లా మింద పడిపోయి చాలా ప్యానిక్ అయ్యే సిచ్యువేషన్స్లో కూడా హర్షి చాలా కూల్గా, చాలా ప్లెజెంట్గా థింగ్స్ని డీల్ చేస్తుంది. People pleaser and a very sweet, precious little one. I've never seen her speak harsh. She's always loving, caring and very thoughtful. కొన్ని విషయాలు ఏంటి అంటే హర్షి ఈజ్ సమ్మన్ హూ కాంట్ బీ రూడ్ టు పీపుల్, బట్ హర్షి యాక్చువల్లీ నో హౌ టు మేనేజ్ పీపుల్. ఎలా ఉండాలి, ఎవరితో ఎలా లౌక్యం బాధ హర్షి. నాకు హర్షి అంటే ఒక ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది. హర్షి అంటే కొంచెం నాకు ఏదన్నా ఇబ్బంది ఉన్నప్పుడు హర్షి ఇంట్లో ఉంటే నాకు ఇల్లు ఒక పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. సో ఇంకా హర్షి పెళ్ళి అంటే పెళ్ళి అయిపోయినాక కూడా హర్షి అందుబాటులో ఉంటుంది. Finally it's my sister's mehendi. Yay! I'm waiting to get my mehendi done. जमुना किनारे मेरो गाँव, जमुना किनारे मेरो गाँव, सांवरे हाय जइयो सांवरे हाय जइयो सांवरे हाय जइयो सांवरे. హర్షి నీది గుడ్ మెమరీ, ఏదైనా ఇన్సిడెంట్ ఏదైనా? చిన్నప్పుడు మనం టీచర్ ఆటలు పవర్ రేంజర్స్ ఆడుకునే వాళ్ళం. నిన్ను సైడ్ చేసి నేను అక్కడే ఆడుకునే వాళ్ళం. నేను అక్క పని అన్నా. వాళ్ళకిద్దరి నుంచి ఒకరి నుంచి ఎప్పుడు ఫోన్ చేసినా కూడా షీ సేస్ ఎవ్రీథింగ్ పాజిటివ్ అబౌట్ దట్ పర్సన్. అండ్ దీపక్ ఎప్పుడైనా అతను అబ్బాయితో ఇండివిజువల్గా ఫోన్ చేసినా కూడా చాలా హైలైట్ చేస్తూ మాట్లాడుతున్నాం హర్షిత గురించి. మమ్మీ ఓవియో ఎక్స్ప్లెనేషన్ చూస్తుంటారు ఇదంతా. నేను ఎన్టీఆర్ సాంగ్ పెట్టి దాన్ని మధ్యలో నిలబడుకొని ఈ వేలు ఇక్కడ నేను పట్టుకుంటాను, ఇట్లా తిప్పుతారు. రొమాంటిక్ పర్ఫార్మెన్స్ ఇస్ ఆల్సో ప్లానింగ్. రొమాంటిక్ పర్ఫార్మెన్స్
was almost like my second mom. Ante she used to take care of me so well that మా అక్కే నాకు తినిపించేది, మా అక్కే నన్ను చూసుకునేది. She used to be responsible for literally everything. I couldn't say she's my sister. She's more like my mother. Like she's my mother. మీ అండ్ హర్షి కూడా ఇట్స్ నాట్ లైక్ డైలీ ఎవ్రీ ఇంటర్వెల్లో వీ స్టే ఉండొచ్చు. కానీ ఐ స్టిల్ రిమెంబర్ అక్క కొంచెం అర్జెంట్ అన్న. ఐ వాజ్ లైక్ సరే ఓకే అంతా అయిపోయింది, ఆపేసింది. ఐ వెంట్ బ్యాక్ అండ్ దెన్ ఐ లిటరలీ స్టార్టెడ్ క్రయింగ్ ఫర్ నో రీజన్. సి యూ హ్యావ్ దోస్ బ్యాడ్ డేస్ కదా. అండ్ దెన్ ఏమనలేదు తెలుసా అసలు ఆ టైంలో. యూ డోంట్ వాంట్ సమ్మన్ టు సే దట్ ఇట్స్ ఓకే ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. అవన్నీ అవసరం లేదు మనకి. వింది బేసిక్గా నేను చెప్పిన ప్రతి నాన్ సెన్స్ జడ్జ్ చేయకుండా వింది. సీ దట్ ఈస్ వాట్ సిస్టర్స్ ఆర్ ఫర్ కదా. సో వన్ డే అక్క వీడియో కాల్ మాట్లాడాను అనమాట. సో హీఈస్ దీపక్ బాగా అవుతాడు అంటే ఓకే నాకు అర్థం కాదు ఫస్ట్ సరే బాగా అవుతాడేమో అనుకున్నా. తర్వాత లాస్ట్ అక్క బాగా స్వీట్గా ఉన్నాడు అంటే ఓకే. తర్వాత చెప్పింది అనమాట ఈజ్ మై హస్బెండ్ అంటే ఓకే నాకు తెలియదు అంటే. తర్వాత ఇంకా నాకు ఇంకా ప్రాంక్ చేస్తున్నారేమో అనుకున్నాను. ఇంకా తర్వాత అమ్మ వచ్చి అది నిజం నాన్న నమ్మాలి నాన్న అంటే. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ విత్ దీపక్? బడీ ఫ్రెండ్ అయిపోయాడు నాకు. బాబా అని ఫస్ట్ నుంచి నేను బాబా అనిపించిన అలవాటు అయిపోయింది. మోర్ దెన్ అక్క వాళ్ళ హస్బెండ్, అక్క వాళ్ళ తను అది ఏం లేకుండా నాకు యాజ్ అ ఫ్రెండ్, నేను మా ఫ్రెండ్స్తో ఎలా ఉంటాను అట్లా ఏమన్నా మాట్లాడుకోవచ్చు. సింపుల్, చాలా ఫ్రెండ్. Once I met Deepak, it was a huge turn. I had brothers in my life, but they were more like my friends. But brother kind of feels ichindi matram Deepak, no matter what. I used to be so jealous of Deepak because నేను హర్షికి ఎప్పుడు కాల్ చేసిన ఫోన్ బిజీ వచ్చేది. బావగారు యూ నో ఇట్ వెరీ వెల్ దట్ మా అక్క అంత ఈజీ కాదు. బట్ దిగేశారు, ఇంకా ఆప్షన్ లేదండి ఈ లైఫ్ టైంకి. ప్లస్ బోనస్గా మేమిద్దరు కూడా వస్తాం. యా, మా ఇద్దరిని కూడా మీరు అంతే పేషెన్స్తో హ్యాండిల్ చేయాలి. మీ బాగా తిరగలేదు. పాలకూర పప్పు దీపక నింపు. बिन तेरे शाम क्या, बिन तेरे क्या सुबह है, तेरे बिन मेरा क्या है, हो बिन तेरे मेरा क्या है. तू है तो फिर मिली जिंदगी की वजह है, हर खुशी का सिरा तू बिन तेरे मेरा क्या है. हर दफा नाम तेरा ऐसे मैंने लिया है, जैसे करता कोई है अर्जिया. కడలి ఇష్టల కలవరం కనక కలిగే వనము ఇల్లులు వెన్నెల వదిలే చేరే చెల్లి విశ్వాస సాంత్వన చెందనిగా. కూడా షీల్ నాట్ బి ఏబుల్ టు గివ్ ఇట్ బ్యాక్ టు దెమ్ అనమాట. అంటే ఎందుకులే ఇంకా అయిపోయింది కదా వాళ్ళు చేసేదో చేసేసారు అని చెప్పి వదిలేస్తుంది, కానీ అలా గెట్ బ్యాక్ ఇవ్వాలి అనుకునే క్యాండిడేట్ కాదనమాట. సో ఐ యామ్ హర్ సిస్టర్, బీయింగ్ హర్ సిస్టర్, నేను తన ప్లేస్లో రివెంజ్ తీర్చుకున్నా చాలాసార్లు. సో ఐఎమ్ వెరీ ప్రొటెక్టివ్ అబౌట్ హర్ అండ్ ఐ నో దీపక్ ఈజ్ వే మోర్ ప్రొటెక్టివ్ దాన్ మీ.
and enjoy your life. No problem. I am here to support them at any moment of time. No problem. ఒకరికొకరు ప్రీషియస్, అది వాళ్ళిద్దరు మెయింటైన్ చేసుకుంటారు అని నాకు తెలుసు. చేసుకుంటారు, చేసుకోవాలా. ఎందుకంటే అందరి దృష్టిలో దే ఆర్ మోడల్ రోల్ అనమాట. ఇప్పుడు చూసే మన రిలేటివ్స్లో నా అభిప్రాయం. How did you manage shopping everything in the US? My sister did all the work, basically. పేదాల్లో ఒక చిన్ని ప్రశ్నే ఉంది, నీకై క్షణాల్లో పడిపోని మనసే ఏది, ఆ భ్రమే నిన్ను చెయ్యడానికే తన ఆస్తి మొత్తాన్నే ఖర్చు పెట్టుంటాడే, అందాల నీ కంటి కాటుకతో రాసే ఉంటాడే నా నుదుటి రాతలనే. ఇంకా అయిపోతాం, ఇంకా ఏడు అడుగులేదు, ఇంకా ఇక్కడ నుంచి కౌంటర్, ఇక్కడ నుంచి కౌంటర్. ప్లీజ్ బావా. ఏం కుదరదు. అక్కడ వరకు వస్తే నువ్వు ఓకే. ఇట్స్ లైక్ షీఈ్ అ ఎల్డర్ ఫిగర్, ఇది యంగర్ వన్. నిన్ను చూసుకునే వాళ్ళు ఎవరైనా వస్తే ఐ వాంట్ దెమ్ టు టేక్ కేర్ ఆఫ్ యూ. బట్ అక్కని చేసుకోబోయే వచ్చినప్పుడు ఐ వాంట్ హిమ్ టు టేక్ కేర్ ఆఫ్ 3 of us. You get that? ఆ ఫీల్ ఐ డోంట్ నో ఇఫ్ ఐమ్ సపోజ్ టు సే దిస్ ఆర్ నాట్. రిమెంబర్ మనము ఇక్కడ కబూర్ వీడియో కోసం ఓకే. వీడియో ప్యాన్ సో మా అక్క పెళ్ళికి పనిచేసిన ఆర్గనైజర్, రేపర్, మేకప్ ఆర్టిస్ట్, డెకరేటర్ మొత్తం అందరూ ప్లీజ్ ప్యాన్ దే. హలో దీపా, ఏం చేస్తున్నావు? లోపల ఉన్నావా? అయిపోయిందా కాశీ యాత్ర? అవునా?
ఆయన దగ్గరికి పిలుచుకుపోయినాం. ఆయన దగ్గరికి పిలిచిపోయి మీరు ఇప్పుడు ఆయన గడ్డం పట్టుకోండి. చాలు. నెక్స్ట్ అయిన తర్వాత సాలంకారం మమ సుతాం కన్యాం దాస్యామి. ఇక్కడ అడుగు అంటాను. అలాగేనండి. మేము కూడా మీ అమ్మాయిని కన్యాదానం చేసుకోవడానికి సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే పవన స్తుతి పాత్ర పవన మా బావ ఎత్తుతాడు. మా బావ చేసేస్తాడు. బావ కన్నా మంచి వాళ్ళు ఉంటారుగా. వైభోగమే రామ కళ్యాణ వైభోగమే. Happy congratulations Harshi and Deepak. Happy wedding celebration and happy wedding life. ఐ వాంట్ టు బీ పీస్ఫుల్ అబ్బా. అంటే ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా. అంటే ఒప్పుకుంటా మా అక్క అంత స్మూత్ కాదు కనిపించినంత. So I wish Harshi and Deepak a very, very, very happy life ahead. I'm sure they'll make many people happy and they're going to have a wonderful family.